ఏ స్కీమ్లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దు. గత సర్కారు నిర్వాహకంతో సమస్యల తిష్ట ఒకటి పరిష్కరిద్దాం. మంత్రులతో సీఎం రేవంత్. 10 ఏళ్లలో ఇండ్లు ఇవ్వకనే ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్. హైదరాబాద్లో అర్హులకు వాళ్ళ పరిసరాల్లోనే కేటాయిద్దాం. గత ప్రభుత్వం 3 DAలు పెండింగ్లు పెట్టింది. భూ సమస్యల అప్లికేషన్లు త్వరగా క్లియర్ చేయాలని ఆదేశం. ఈ నెల 5న కేబినెట్ సమావేశం. అయితే గత ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు నిన్న అంటే సమస్యల మీద ఎలా మాట్లాడుకోవచ్చు ఇదంటే ప్రతి ఒక్క స్కీమ్లో ప్రతి ఒక్క అర్హునికి ఇద్దాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు ఇది నిజం? యువ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మరి ఒక ఈ 6 గ్యారెంటీల పథకాలలో ఎంతమందికి అర్హులకైంది? అదే రైతు రుణమాఫీ తీసుకుంటే రైతు రుణమాఫీ విషయంలో ప్రతి ఒక్క రైతు అర్హుడే. మరి ఆ ప్రతి ఒక్క రైతుకి ఎందుకు కాలేదు? 2 లక్షల పై చిలుకున్నటువంటి వ్యక్తులకు 2 లక్షల పై చిలుకున్నటువంటి రైతన్నలకు వాళ్ళు మినిమం ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ కడితే రుణమాఫీ అవుతుందంటే అప్పు సొప్పులు తీసుకొచ్చి ఆ యొక్క రైతన్నలు వాళ్ళ బ్యాంకులలో వాళ్ళ రుణమాఫీ పైసలు కట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క పరిస్థితులలో ఈరోజు ఎక్కడికి పోయినాం? ఈరోజు ప్రభుత్వం ఏం మాట్లాడుతూ ఉన్నది? ప్రతి ఒక్క స్కీమ్లో ప్రతి ఒక్కరికి అర్హులని చేయాలి. మరి రైతు భరోసా విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో ఏ విధంగా ఎందుకని రైతన్నలకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని సీఎం గారిని డైరెక్ట్గా ముక్కుసూటిగా అడుగుతూ ఉన్నాం. మరి రైతన్నలు అర్హులు కాదా? కొంతమందికే ఈ స్కీమ్ని కొంతమందికే అర్హులుగా ప్రకటించి రైతు రుణమాఫీ ఎందుకు జరిగింది? ప్రతి ఒక్క రైతన్నకు జరగాల్సినటువంటి మీరు చెప్పారు 2 లక్షల రూపాయల పైన ఉన్నటువంటి వాళ్ళకు కాదు అని. అది కట్టుకుంటేనే అవుతుందని. మరి వాళ్ళు కట్టుకున్నారు, అప్పులు తెచ్చుకొని కట్టుకున్నారు. సార్ మీ యొక్క 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మళ్ళీ తెచ్చుకోవచ్చు అని. ఆ యొక్క రుణమాఫీ పైసలు మీరు చెయ్యక వాళ్ళు అప్పులు తెచ్చుకున్నాడు మీరు ఇంటి మీదకి వచ్చి కూర్చుంటే ఆ యొక్క రైతన్నలు ఏ విధంగా బాధపడ్డారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు న్యాయం జరిగిందా ఒకసారి చెప్పండి. ఇవన్నీ ఆలోచించాలి సార్. తర్వాత రైతు భరోసా విషయంలో ప్రతి ఒక్క రైతన్నకు మీ యొక్క 7,500 రూపాయల హామీని మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి మాటలు, 15,000 రూపాయలు సంవత్సరానికి చొప్పున ఎకరాకు పడతాయని చెప్పినటువంటి మాటలు, ఆ యొక్క మాటలను మీరు కొన్ని రోజులకే మాట మార్చి డబ్బులు లేవు అంతకుముందు ఏం మాట్లాడారు? కొన్ని రోజులు వెయిట్ చేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎకరానికి సంవత్సరానికి 10,000 పడితే మేము 15,000 వేస్తామని చెప్పినటువంటి మీ నోర్లు తర్వాత కొన్ని రోజులకే మా తాన పైసలు లేవు, మన తాన పైసలు లేవు, ఖజానా ఖాళీ అయింది అని 6,000కు కుదించారు. ఎస్ సరే పైసలు లేవేమో మాట ఇచ్చినట్టు 2,000 రూపాయలు అయితే పెంచిండు కదా, 5,000 రూపాయలు ఒక 2,500 కాకపోయినా కానీ 1,000 రూపాయలు పెంచిండు కదా అనే ఆలోచన రైతన్నలు. కానీ రైతన్నలకు కూడా మీరు పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి పరిస్థితి. 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎంతమంది రైతులకు మీరు న్యాయం చేసిరో ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ యొక్క పరిస్థితులలో 4 ఎకరాల లోపు వారికి అందరికీ పడ్డాయా అంటే అందరికీ పడలేదు, కొంతమందికే పడ్డాయి. మరి 10 ఎకరాల లోపు అర్హులను చూసి ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం నిజంగా అర్హులకు ఇచ్చిందా అని ఒకసారి ఆలోచించండి. ఇయ్యలేదే. అర్హులకు రైతు రుణమాఫీ చేయలేదు, అర్హులైనటువంటి రైతన్నలకు రైతు భరోసా ఇవ్వలేదు. ఇంకా నిరుద్యోగులకు మీరు ఏ సాయం చేస్తారు? నిరుద్యోగులకు మీరు ఏ అండదండగా నిలబడతారో ఒకసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాలి. అదొక విధంగా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వీళ్ళ తుత్తు మంత్రపు క్యాబినెట్ మీటింగ్లు, ఈయన చెప్తే మంత్రులు ఏదో యాక్షను, ఇదంతా మనను మోసం చేయడానికి మనను మోసం చేయడానికి. వీళ్ళు రాజీవ్ యువ వికాసం విషయంలో డైరెక్ట్ చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఎవరైతే ఎమ్మెల్యే గారి చెంచాలు ఉంటారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టి క్యాండిడేట్లు ఉంటారో, కాంగ్రెస్ పార్టీ కోసం కరడు కట్టిన కార్యకర్తలు ఉంటారో వాళ్ళకే ఎమ్మెల్యే గారి చేతుల మీదనే రాజీవ్ యువ వికాసం వెళ్ళాలని చెప్పారు, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పారు. ఇంకా మరి అందరికి న్యాయం ఎట్లా చేశారు సార్? నేను అర్హుని రాజీవ్ యువ వికాసానికి, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మాకొస్తుందా అని అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులు ఎంతోమంది అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఓయూ పక్కన క్యాంపస్లలో చుట్టుపక్కల ఏనేనో కూర్చొని బుక్కులు పట్టుకొని పుస్తకాల పొరుగుల్లా చదువుతూ ఉన్నారు సార్. వాళ్ళకు రాజీవ్ వికాసం అందే అవకాశం ఉందా? ఊరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, హైదరాబాద్లో ఉండలేనటువంటి పరిస్థితి, 5 రూపాయల భోజనాలు తింటూ
రూపాయల భోజనాలు తింటూ వాళ్ళ జీవితాలు గడుపుకుంటున్నారు రేవంత్ అన్న. వాళ్ళకు మీరు ఏం న్యాయం చేస్తారనేది ఒకసారి చెప్పాలి. వాళ్ళకు నిజంగా మీరు న్యాయం చేకూరు చెప్పని ప్రక్రియ తీసుకున్నారా? దీని మీద మాట్లాడాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు బాధతోటి ఒక సాటి తెలంగాణ సామాన్య పౌరునిగా, తెలంగాణ ఉద్యమాన్ని కల్లారా చూసినోనిగా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. గత పాలకులు మోసం చేసిర్రు, ఈ పాలకులు కూడా మనం మోసం చేసే ప్రక్రియ తీసుకున్నారు. ఈయన వచ్చిన తర్వాత 2వ ఆవిర్భావ దినోత్సవం ఇది మనకు. అయినా కూడా మనకేమైనా న్యాయం జరిగిందా? తెలంగాణ ప్రజల మీద వీళ్ళు ఏమైనా ప్రేమ చూపించిర్రా? మీరు ఒకసారి ఆలోచించి కామెంట్లు చేయండి. తెలంగాణ పౌరులుగా అడుగుతా ఉన్నాం రేవంత్ అన్న, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలుగా అడుగుతా ఉన్నాం రేవంత్ అన్న, తెలంగాణ పౌరులుగా, తెలంగాణ అమరవీరుల కుటుంబానికి సన్నిహితులుగా, తెలంగాణ అమరవీరుల కుటుంబాల తరపున చిత్రగుప్త అడుగుతా ఉన్నది ముఖ్యమంత్రి గారు, ఏమైనా సోయున్నదా మీకు? అమరవీరుల కుటుంబాలకు 210 గజాలు ఇస్తున్నటువంటి మీ ప్రభుత్వం ఈరోజు మాట మీద ఎందుకు లేదు? అమరవీరులను ఎందుకు తలుచుకునే ప్రయత్నం చేస్తలేదు? అమరవీరుల చరిత్రను ఎందుకు బయటపెట్టే ప్రయత్నం చేస్తలేదు? అమరవీరుల కుటుంబాల జాడ ఎందుకు మీరు బయట చూపించే ప్రయత్నం చేస్తలేరు? ఎంతోమంది ప్రాణ దానాలు చేసుకొని, ప్రాణ ఆత్మాహుతి చేసుకొని వాళ్ళు తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడతారు. రేవంత్ మీరు ఈరోజు మీలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు గద్దెనెక్కి వాళ్ళ ఆశయాల మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితి మీద. రేవంత్ అన్న మీరు అరువులకు ఇస్తా అని చెప్తా ఉన్నారు. ఎంతమంది అరువులకు రాజీవ్ వికాసం రాబోతుందో చెప్పండి అన్న. ఈరోజు ఇస్తా అన్నారు కదా, ఈరోజు ప్రకటిస్తా అన్నారు కదా, ఎక్కడ లేదే. తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో ఒకసారి మీ ప్రభుత్వం వచ్చినాక చెప్పండి రేవంత్ అన్న. ఆయన విలువలను గత ప్రభుత్వం తుంగల దొక్కింది, ఆయన సంకల్పాన్ని మీరు తుంగల దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా రేవంత్ అన్న. రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ కావాలంట. సిబిల్ స్కోర్ ఎవంతాను ఉంటుంది రేవంత్ అన్న, ఎవంతాను ఉంటుంది? బలిసిన వాళ్ళ పిల్లల దగ్గర ఉంటుంది, పేదింటి బిడ్డల కాడ వాని అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండదు. సిబిల్ స్కోర్ ఎట్లుంటుంది? నువ్వు ఏ విధంగా రాజీవ్ వికాసం సిబిల్ స్కోర్ వాళ్ళు తరపునిస్తావు? ఇది క్లారిటీ ఇవ్వాలి ఒకసారి. రేషన్ కార్డులు లేకపోయా, ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం ఏమీ లేకపోయా. ఇంకేమి తెలంగాణ సాధించినామన్నా మనం? ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడే బాగుండేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తెలంగాణ స్వరాష్ట్రం తెచ్చుకొని నా అన్నలు అమరవీరులై తెలంగాణ పాట పాడినటువంటి బిడ్డలను 17 ముక్కలుగా నరికినటువంటి తెలంగాణ గడ్డలా ఏం న్యాయం చేస్తూ ఉన్నారు? తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేసినటువంటి మీ దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న దీని మీద స్పందించాలి. నాకు తెలిసి బహుశా ఆయన ఒక్కడు తప్ప అంత పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తులు మీ దాంట్లో ఎవరు లేరనుకుంటాం. వీళ్ళు సోయి మాటలు, చిల్లర మాటలు చెప్పడం తప్ప ఇంకేమీ ఉండదు ప్రజలారా. ఇంకొక విషయం అనేదే లేదు వీళ్ళ దగ్గర. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున తెలంగాణ స్వరాష్ట్రం సాధించినటువంటి అమరవీరుల కుటుంబాలను గుర్తు చేసుకున్న తర్వాత దయచేసి మీరందరూ కూడా మీ ప్రభుత్వం 210 గజాలకు ఏ విధంగా అయితే కట్టుబడి ఉందో ఆ యొక్క కట్టుబడి ఉన్నటువంటి తనానికి దయచేసి అమరవీరుల కుటుంబాలను కలవాలి. అమరవీరుల కుటుంబాలను ఈరోజు పరేడ్ గ్రౌండ్కి రానియాలి. అమరవీరుల కుటుంబాలకు సహాయం చేయాలి. మీరు తర్వాత అర్హులకు ప్రకటిస్తారా, ఇంకేది ప్రకటిస్తారా అనేది మీద ఉంటుంది. కానీ అర్హులకు ఇస్తామనేది అయితే పెద్ద మోసం. ఇది జెన్యున్ ఫ్యాక్ట్. ఇది తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి బిడ్డలకే, తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మాహుతి చేసుకున్నటువంటి ఆ బిడ్డలకే మీరు న్యాయం చేయనటువంటి పరిస్థితుల నుండి మళ్ళీ ఎందుకు ఈ ప్రగల్భాలు పలికే అవకాశాలు ఎందుకు ఇస్తూ ఉన్నారో అర్థమవుతలేదు.